ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా టైం వేస్ట్ చేయకండి. హలో హలో మిస్టర్ జేపీ, మర్డర్ చేసిన వెపన్ ఎక్కడుందో మీకు తెలుసు కదా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎవరు? హలో, స్పెషల్ టీము మీ కేసును చాలా స్పెషల్గా తీసుకుంది. వాళ్ళు ప్రాసెస్ చాలా స్పీడ్గా చేస్తున్నారు. దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్పెషల్ టీమ్ ఫోకస్ అంతా మీ మీదే ఉంది. ఎవరు 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 నువ్వు? నేను ఎవరనేది పక్కన పెట్టండి. స్వయానా మాలతి గారే మీ మీద అనుమానంగా ఉందని చెప్పారు. సడన్ గా కథలోకి ఎంట్రీ ఇచ్చి కథ మొత్తం మార్చేద్దాం అనుకున్నావు కదా? స్పెషల్ టీం మీ కథ మార్చబోతోంది. జాగ్రత్తగా ఉండండి. వెపన్ ఎక్కడుందో ఏంటో, ఎవరు షూట్ చేశారో, ఎవరు ఏం చేశారో ఇలా కూపీలాగుతున్నారు. అందులో ఫస్ట్ నేమ్ మీదే ఉంది. నా మీద ఎందుకు డౌట్ ఉంటుంది? నేను ఒక క్రిమినల్ లాయర్ని. క్రిమినల్ లాయర్స్ తప్పు చేయకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. ఇప్పుడు మాలతి గారికి మీ మీద డౌట్ వచ్చింది. అవసరం లేకున్నా అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతున్నావని ఇరిటేట్ అవుతోంది. నిన్ను ఓ రకంగా మాలతి గారు ఇరికించారని మీకు తెలుసా? మీరు పక్క నుండి మాలతి గారిని చూసుకుంటే ఈ కేసు నుండి మీరు లాభపడే అవకాశం ఉంది. మాలతి గారికి మీ మీద ప్రేమ ఉందో లేదో మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. మీ మీద మాలతి గారికి కోపం ఉంది. ఆ కోపాన్ని ప్రేమగా మలుచుకోవాలంటే మీరు తనకి దగ్గరగా ఉండాలి. మీరు ఎక్కడో ఉండి హలో మేడం అని ఫ్లవర్స్ తీసుకెళ్ళిస్తే తను ఏమైనా పడిపోవటానికి కాలేజ్ అమ్మాయి కాదు కదా. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీరు మాలతి గారి దగ్గరుంటే, నిత్య మాలతి మీరు అందరూ కలిసి ఉంటే. ఈ కేసులో ఎప్పుడైనా స్పెషల్ టీం వచ్చి రైట్ చేస్తే మీకు ఇంకేమీ ఇబ్బంది ఉండదు. మీ అభిమాని అన్నాక నేను మాత్రం చెప్పనా? చూడు, ఏ అభిమాని ఫోన్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. జేపీ గారు, ఇవన్నీ అవసరమా? వీలైతే నేను చెప్పినట్టు చేయండి, లేదంటే బాంబే వెళ్ళిపోండి. గుడ్ లక్. స్టూపిడ్. ఎవడు 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 ఎవడో వీడెవడో నాకే వార్నింగ్ ఇస్తాడా? లక్ష్మి, ఇదిగో నీ ఫోన్. అమ్మగారు, మీ దగ్గర ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఎందుకు తీసుకున్నారు? ఏ ఫోన్ అయినా హలో అని మాట్లాడాల్సిందే కదా. ఇంగ్లీష్ మందులతో పన్నవ్వనప్పుడు ఒక్కోసారి నాటు వైద్యం బాగా పనిచేస్తుంది. ఫోన్లో వైద్యం చేశారా? అదెలా అమ్మగారు? ఒక రకంగా అంతే. ఒకడికి బుర్ర తిరుగుడు అనే ఒక రోగం పట్టుకుంది. వాడికి ఫోన్ చేసి కాస్త ట్రీట్మెంట్ ఇచ్చాను. అర్థమైంది అమ్మగారు, మొత్తం అర్థమైంది. ఎవడో ఎదవ మిమ్మల్ని ఏదో అనుంటాడు, ఆడికి నా ఫోన్ నుంచి కలిపి గడ్డి పెట్టుంటారు, అంతే కదా? వెరీ స్మార్ట్, బాగా చెప్పావు. మళ్ళీ నీకు ఆ నెంబర్ నుంచి కాల్ వస్తే ఏం చేస్తావు? చిన్నప్పటి నుంచి విన్న తిట్లన్నీ తిట్టేస్తా అమ్మగారు. సూపర్. ఊరు పేరు వివరాలు అడిగితే నీ నోటికొచ్చిందే చెప్పు. సరే అమ్మగారు.
రోజా, జేపీ ఇంట్లోకి వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడు. భయం మానవ సహజం. అంటే తనొక పెద్ద క్రిమినల్ లాయర్ కదా, నీ ట్రాప్ లో పడతాడంటావా? ఎంత ఎక్కువ తెలివి ఉంటే అంత తొందరగా క్రిమినల్ బ్రెయిన్స్ ఉన్న వాళ్ళని ట్రాప్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఓ పద్ధతి ప్రకారం, ఓ ప్లాన్ ప్రకారం చేస్తారు కాబట్టి. ఆ జేపీ సైకాలజీ ఏంటో, ఎలా ఆలోచిస్తాడో, ఎలా ప్లాన్ చేస్తాడో కొంచెం కొంచెం ఊహించగలం. జేపీ తనకేం కావాలో క్లారిటీతో ఉన్నాడనిపిస్తోంది. మాలతి గారితో మాట్లాడిన ప్రతిసారి తన మొహం ఎలా వెలిగిపోతుందో గమనించారా? ఈ ఇంట్లోకి రావాలని, ఎప్పట్లా మాలతి గారితో కలిసుండాలి అనే కదా తన ప్లాన్. కరెక్టే రోజా, కానీ అన్నిసార్లు మన ప్లాన్ కరెక్ట్గా రీచ్ అవ్వాలని లేదు కదా. బాలుగారు, ఈసారైతే నాకు నమ్మకంగా ఉంది. మాలతి గారికి తన మీద డౌట్ ఉందని స్పెషల్ పోలీసులకు ఏదో క్లూ అందించింది అని చెప్తే జేపీ అలర్ట్ అవుతాడు. ఇంత పెద్ద వార్త చెప్పాక పోనీలే అని ఊరుకోడు కదా రోజా. ఫోన్లో గొంతు మార్చి మాట్లాడడం కనిపెట్టలేడంటావా? లేదు, ఒకవేళ మళ్ళీ కాల్ చేసినా ఊరు, పేరు, అడ్రస్ అన్ని తప్పు చెప్తాను అని చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే కలుగులో ఉన్న ఎలకకి పొగ పెట్టాను. అది ఖచ్చితంగా బయటికి రాక తప్పదు. జేపీ మీద మాలతి గారికి మరింత నెగటివ్ గా ఉన్నారు అని తెలిస్తే, నేను తెలివైన వాడిని, మాలతిని మాటలతో బురడి కొట్టిస్తాను అని జేపీ వస్తాడు. ఆ ప్లేస్ లో ఇంకా ఎవరున్నా రాక తప్పదు. నా బంగారం, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడుండొచ్చాయే? నీ దగ్గరే అప్పు తీసుకున్నాను, అందుకే నీ దగ్గర తక్కువ అయ్యాయి కదా. నిన్ను ఓకే ఓకే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బాలు గారు ఇప్పుడు ఉంటున్న రూమ్ ఖాళీ చేసి నా రూమ్కి వస్తారు. అంటే జేపీ వస్తున్నాడని ఆ రూమ్ ఖాళీగా ఉండాలని బాలు గారిని రూమ్ ఖాళీ చేస్తున్నావు, అంతే కదా? ఇంకా వేరే ఉద్దేశంతో కాదు కదా? ఏంటి నువ్వు? బాలుగారు, జేపీ వస్తున్నందుకు మాత్రమే మిమ్మల్ని రమ్మనడం లేదు, మీరు వేరేలా అనుకోకండి. నువ్వేంటే మొగుడు పిల్లల మధ్యలో తగాదాలు పెడుతున్నా? మొగుడు పెళ్ళాలా? నాకిక్కడెవరూ కనిపించటం లేదే. ఆపు, నీ ఓవర్ యాక్షన్ ఏంటి? నేను మా వారిని నా గదిలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఊరుకో రోజా, అన్ని కబుర్లు చెప్తావు తప్ప ఏనాడైనా మీరిద్దరూ మొగుడు పెళ్ళల్లా కనిపించారా? అలా బిహేవ్ చేశారా? చాటు చాటు హగ్గులు, దొంగ ముద్దులు, ఇంకా అవి ఇవి. ఆపు, అవన్నీ మా పర్సనల్ మ్యాటర్స్, మేం చూసుకుంటాం. వామ్మో వామ్మో, పర్సనల్ మ్యాటర్సా? అంటే నన్ను నోరు మూసుకోరా పూల చొక్క అన్నట్టు ఇండైరెక్ట్ గా అంటున్నావా? యమునా, ప్లీజ్ ఆగు. రోజా, జేపీ వస్తాడనే ఆశిద్దాం, అనుకుందాం. మరి అమ్మాజీ నవీన్ల సంగతేంటి? సింపుల్. మన దగ్గర ఇంకొక పని మనిషి లేదా? తన దగ్గర ఒక ఫోన్ లేదా? ఎవరు నాకు ఫోన్ చేసింది? ఫోన్ చేసిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే. మాలతికి నా మీద కోపం ఉంది. మాలతికి ఏంటో పాణి అంటే వల్ల మాలిన ప్రేమ పెరిగిపోయింది.
తొలి ప్రేమని మర్చిపోయి ఆ పాణిగాడి మీద ప్రేమను పెంచుకుంటుంది ఏంటి మాలతి? తనకి కోపం వచ్చి నిజంగానే పోలీసులకి నా మీద అనుమానం వ్యక్తం చేస్తే పోలీసులు మొత్తం నా గతాన్ని పుట్టు పూర్వోత్తరాలతో జన్మ నక్షత్రాలతో సహా తీస్తే నేను ఇబ్బంది పడతాను. పోలీసులకి నా మీద అసలు ఏమాత్రం అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ మాలతి మాత్రం అనవసరంగా నా పేరు బయట పెట్టింది.